శివధనుస్సు జనక మహారాజు గారి యొక్క వంశంలో ఎలా వచ్చింది? శివధనుస్సుని ఎక్కు పెడితేనే సీతని వివాహం చేసుకోవాలా? అసలు శ్రీరామచంద్రమూర్తి స్వయంవరానికే వెళ్ళారా? మరి శివధనుస్సుని ఎక్కు పెట్టిన తర్వాత సీతమ్మను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? శివధనుస్సు అంత శక్తివంతమైనదా? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. శివధనుస్సును ఎక్కుపెట్టిన తర్వాతే సీతా కళ్యాణం అన్నది జరిగింది. మరి అంత తేలికగా శివధనుస్సుని ఎక్కువ పెట్టగలిగాడా శ్రీరామచంద్రమూర్తి? ఇంతకీ ఈ శివధనుస్సు అన్నది ఆ జనక మహారాజు గారి యొక్క వంశంలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? శివధనుస్సుని ఎక్కువ పెడితేనే నా కూతుర్ని ఇచ్చి నేను వివాహం చేస్తాను అని జనక మహారాజు గారు ఎందుకు అనుకున్నారు? ఇలా ఈ శివధనుస్సు యొక్క పూర్తి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దక్ష ప్రజాపతి ఆయన ఒక యాగం చేస్తాడు. దాన్ని నిరీశ్వర యాగం అని అంటారు. అంటే ఈశ్వరుడిని పిలవకుండా చేసే యాగం. దేవతలందరినీ పిలిచాడు, కానీ ఈశ్వరుణ్ణి మాత్రం పిలవలేదు. శివ అనే శబ్దానికి మంగళత్వం అనే ఒక అర్థం కదా. మరి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళత్వం. శివుడు లేని స్థలం అంటూ ఉంటుందా? ఉండదు. ఒకవేళ అలా లేకపోతే అక్కడ మంగళత్వం, శుభం ఉండదు. అయితే సతీదేవిగా ఉన్నప్పుడు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉన్నప్పుడు అమ్మవారు ఆ యాగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ శివనింద జరుగుతూ ఉంటే తట్టుకోలేక దేహత్యాగం చేసుకుంటుంది. ఆ కథ మనకి తెలిసిందే. అటువంటి సమయంలో చాలా కోపంతో శివుడు రుద్రుడవుతాడు. అటువంటి రుద్రుడైన ఈశ్వరుడు ఆ స్థలానికి వచ్చి తన ధనస్సుని తీసుకుని వచ్చి దాన్ని ఎక్కుపెట్టి అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా ఇక మీ పని అయిపోయింది అనేటట్టుగా ఆ బాణాలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేవతలందరూ పరుగు పరుగున వచ్చి ఈశ్వరా మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు క్షమాపణ వేడుకున్నారు. అటువంటి సమయంలో మళ్ళీ ఈశ్వరుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి తాను రుద్రుడిగా మారిపోయాడుగా, మళ్ళీ శివుడిగా మారిపోయాట. అటువంటి సమయంలో ఆ ధనస్సు ఏదైతే ఉందో ఆ ధనస్సుని విదేహ వంశానికి సంబంధించిన దేవరాతుడు అనే మహారాజు, అంటే అప్పట్లో జనక మహారాజు గారి యొక్క వంశంలో దేవరాతుడు అనే మహారాజు, ఆయన చేసుకున్న పుణ్యం ఏమిటో మరి భగవంతుడికి తెలుసు కదా. మనం అందరం కూడా ఎంత ధర్మాత్ములము, ఎంత పుణ్యం చేసుకుంటాము, ఎవరిని అనుగ్రహించాలో, ఎలా అనుగ్రహించాలో ఆయనకే తెలుసు. కాబట్టి ఆ శివధనుస్సుని దేవతలు అలాగే ఈశ్వరుడు ఈ మహారాజు గారికి ఇచ్చారు. ఇచ్చి అన్నారు, కొంతకాలం నీ దగ్గరే అలా పెట్టుకో అని అన్నారు. పూర్తిగా ఇచ్చేయలేదు. మరి అలా స్వీకరించిన తర్వాత ఈ దేవరాతుడు అనే ఈ మహారాజు తన వంశానికి సంబంధించి ఎంతగానో మురిసిపోయి ఈ గౌరవం మా వంశానికే దక్కింది అంటూ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆ శివధనుస్సుకి పూజలు చేస్తూ ఉండేవారు. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక పెద్ద మంజూషలో పెట్టారు. ఒక పెద్ద పెట్టి తయారు చేయించి పెట్టారు. విచిత్రం ఏమిటి అంటే ఇది చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి ఆ పెట్టికి 8 చక్రాలు అన్నవి ఏర్పాటు చేశారు. ఆ శివధనుస్సుని ఎవరికైనా చూపించాలన్నా లేకపోతే దాన్ని పూజ దగ్గరికి తీసుకుని రావాలి అన్నా 5,000 మంది సైనికులు, 5,000 మంది వాళ్ళు లాగాల్సిందే. చక్రాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా సులభం అన్నమాట. అలా ఉంటూ ఉండేది ఆ శివధనుస్సు ఈ విదేహ వంశంలో. ఆ తర్వాత ఆ రాజుగారి తర్వాత అక్కడ ఎవరు రాజు అయినా ఆ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శివధనుస్సుకి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేవారు. అయితే ఈ విషయాలన్నీ కూడా విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని అలాగే లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళినప్పుడు యాగ రక్షణ కోసం ఆ పని అయిపోయిన తర్వాత, ఆ తాటక సంహారం కూడా అయిపోయిన తర్వాత విభిన్న ప్రదేశాలను చూపిస్తూ, ఎందుకు అంటే రాముడు ముందు ముందు ఆయన రాజ్యాన్ని ఏలాలి కదా. ఆయనప్పటికీ చాలా చిన్నవాడు. మరి ఒక గురుస్థానంలో ఉంటూ రాముడికి ఎలాంటి మాటలు చెప్పాలి, ఎటువంటి కథలు చెప్పాలి, విశ్వామిత్రుల వారు అన్ని స్థలాలకు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇక్కడ గంగా అవతరణ అన్నది జరిగింది, ఇదిగో ఇక్కడే వామన రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చారు అంటూ అలా కొన్ని ప్రదేశాలు చూపిస్తున్నారు. అద్భుతమైన కథలు చెప్తున్నారు. మహానుభావుల గురించి, మహర్షుల గురించి ఎన్నో విషయాలు చెప్తూ అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ ఇస్తూ ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఈ క్రమంలోనే విశ్వామిత్రుల వారు ఒక మాట చెప్తారట. ఆయన అంటారు, ఇక్కడ దగ్గరగా జనక మహారాజు యొక్క రాజ్యం ఉంది, అక్కడ శివధనుస్సు ఉంది. మరి మీరు క్షత్రియులు కదా,
క్షత్రియులు కాబట్టి ఆ ధనస్సుని మీరు ఒక్కసారి చూడాలి, అంతే కదా. మనం ఏ ఉపాధిలో ఉంటామో ఆ ఉపాధికి సంబంధించి ఎక్కడైనా ఏమైనా వింతగా జరుగుతోంది, లేకపోతే దానికి సంబంధించి ఏదో చెప్తున్నారు, చూపిస్తున్నారు అంటే మనం వెడుతూ ఉంటాం. ఆ ఆసక్తి మనకి ఉంటుంది. అలాగే మీరు క్షత్రియులు కాబట్టి శివుని ద్వారా వచ్చిన ఆ ధనస్సు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు చూడాలి. అందుకని మీరు నాతో రండి అని అంటారు. అంతేగాని అక్కడ స్వయంవరం జరుగుతోంది, పదండి పదండి, మరి అలా అక్కడ మీరు పాలు పంచుకున్న తర్వాత మీకు కళ్యాణం అన్నది జరిగిపోతుంది అని మాత్రం అనలేదు. ఎందుకు అంటే విశ్వామిత్రుల వారి ధర్మం అది కాదు. ఆయనకి తెలుసు వివాహం చెయ్యవలసింది కేవలం తండ్రి గారు అయిన దశరథ మహారాజు గారు. కాబట్టి ఎక్కడా ఆయన అటు ఇటు మాట్లాడలేదు. పదండి చూపిస్తాను అన్నారు. ఇక వీళ్ళు కూడా అంటే రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయమంటే అది చెయ్యాలి. కాబట్టి వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టలేదు, వాళ్ళు కూడా వెంట వెంట వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా విశ్వామిత్రుల వారు వీరు వచ్చారు, వీరు కూడా మరి ఆ శివధనుస్సుని ఎక్కుపెడతారు, ఒకవేళ ఎక్కుపెట్టగలిగితే సీతని వివాహం చేసుకుంటాడు శ్రీరాముడు అని ఎక్కడా మాట్లాడలేదు. వాల్మీకి రామాయణం మనకి అసలు ప్రతి మాటలో ధర్మం ఎలా ఉంటూ ఉండేది అన్నది చూపించారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అంటే ఈ శివధనుస్సు అసలు ఇక్కడికి ఎలా వచ్చింది. వాస్తవానికి విశ్వామిత్రుల వారికి తెలియక కాదు, కాకపోతే మనందరికీ తెలియాలిగా, అందుకే ఆ మాటల్లో అడగటం. అలా జనక మహారాజు అసలు శివధనుస్సుని ఎక్కువ పెడితేనే నా కుమార్తెను ఇస్తాను అని ఆయన ఎందుకు అనుకున్నారు, ఆ శివధనుస్సు యొక్క కథ చెప్పడం జరిగిందనమాట. అలా ఇక్కడ మేము ఆ శివధనుస్సుని పూజిస్తున్నాం. అయితే ఒకానొక సమయంలో నేను యాగం చేయటం కోసం భూమిని దున్నుతున్నాను. అటువంటి సమయంలో భూమిలోంచి పైకి లేచింది సీత. అలా భూమిలోంచి పైకి లేచింది కాబట్టి అయోనిజ కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి సీత అనే నామకరణం చేశాను. అప్పటికీ నేను నా కుమార్తె అని అనుకోలేదు, అమ్మవారు అనుకున్నాను. కానీ ఆకాశవాణి ఆ ధ్వని వినిపించింది, నీ కుమార్తెగా స్వీకరించు అంది. అప్పటి నుంచి సీతను నా కుమార్తెగా నేను పెంచుకుంటున్నాను. మరి అమ్మ ఎవరో కాదుగా, అయోనిజ, ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి. మరి అలాంటి వాళ్ళని ఎవరైనా వివాహం చేసుకోవాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నాను, కుమార్తెకు వివాహం జరిపించాలి, మరి దానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి మళ్ళీ అలాంటి వాళ్ళే రావాలి అనే నిర్ణయం నేను తీసుకున్నాను అని జనకుడు చెప్తాడు. ఇంకా ఆవిడకు ఒక బిరుదు కూడా ఇచ్చాడట, సీతమ్మని వీర్యశుల్క అని అన్నాడు. అంటే వీర్యశుల్క అనేటప్పటికీ ఆ వీరత్వం, ఆ శూరత్వం ఆవిడలో ఉన్నాయి. మరి ఆవిడ్ని వివాహం చేసుకోవాలి అంటే వచ్చిన వాడు కూడా అలాగే ఉండాలి. దేవతలు కూడా ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టడం కాదు కదా, కనీసం దాన్ని తీసి అంటే లేపలేకపోయారు. ఇందాక మనం చెప్పుకున్నాంగా, 8 చక్రాలు ఉన్నా దాన్ని లాగటానికి 5,000 మంది సైనికులు అవసరం అవుతారు. అటువంటి శివధనుస్సుని అమాంతంగా ఎవరు లేపగలరు? ఎవ్వరూ లేపలేరు. దేవతలు కూడా ఓడిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు సీతను వివాహం చేసుకోవాలని, కానీ కుదరటం లేదు. అలాగే రాక్షసులు, మనుషులు ఇవన్నీ చూశారు జనక మహారాజు. అయితే ఆ శివధనుస్సుని ఒక్కసారి తీసుకుని వస్తే, ఇదిగో మా శిష్యులు, అలాగే దశరథ మహారాజు గారి యొక్క కుమారులు, వీరు క్షత్రియులు కాబట్టి చూడాలని అనుకుంటున్నారు అని విశ్వామిత్రుల వారు చెప్తారు. సరే, ఖచ్చితంగా నేను చూపిస్తాను అన్నారట. ఎక్కడా కూడా స్వయంవరం జరుగుతుంది అనే మాటే లేదు. చూపిస్తాను, ఒకవేళ ఎక్కువ పెట్టగలిగితే ఖచ్చితంగా నా కుమార్తె అయిన సీతను నేను ఇస్తాను అన్నారు. అయితే ఇక్కడితో అయిపోయిందా? లేదు, ఇంకా ఈ శివధనుస్సుకి సంబంధించిన కథ చెప్తున్నారు జనక మహారాజు గారు. ఆయన అంటారు, ఇలా దేవతలు లేకపోతే మనుషులు, రాక్షసులు ఎంతమంది వచ్చి ప్రయత్నం చేసినా ఎవ్వరూ శివధనుస్సుని కనీసం ముట్టుకుని ఎత్తలేకపోతున్నారు. అయితే చాలామంది అంటే కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేమిటిది, ఈ జనక మహారాజు అసలు ఎవరికీ ఇచ్చి వివాహం చేయట్లేదు, మరి ఆ సీత అసలు ఎవరికి దక్కుతుంది? వాళ్ళందరూ ఒకటైపోయి ఈ రాజ్యం మీదకి యుద్ధానికి దిగారు. అంటే ఎవరికీ ఇచ్చి చేయటం లేదు. ఎందుకు అంటే శివధనుస్సుని ఎవరు ఎక్కుపెడతారు? ఎవరు ఎక్కుపెట్టలేరు, ఎవరు విడిచేస్తారు, ఎవరు ఆ పని చెయ్యలేరు. అంటే అలాగే పెట్టుకుంటాడా సీతను? కాదు కదా. సరే, మనం యుద్ధం చేసి సీతను మనం పట్టుకుని వెళ్ళిపోదాం, ఎవరు వివాహం చేసుకున్నా పర్లేదు అని అనుకున్నట్టు. అలా అందరూ వచ్చి అమాంతంగా జనక మహారాజు గారి యొక్క రాజ్యం మీద పడ్డారట.
అలా పడిన తర్వాత జనక మహారాజు గారు పాపం యుద్ధం చేస్తున్నారు. అయితే తన కోట ఏదైతే ఉందో ఆ కోట బయట నదీ ప్రవాహంలాగా అంటే జల ప్రవాహం ఉంటూ ఉండేది. కాబట్టి బయట మనుషులకు ఎక్కువగా ఇబ్బంది కలగకుండా ఆ జనులకు లోపల కోటలో యుద్ధం జరుగుతోంది. ఇలా యుద్ధం ఎంతకాలం జరుగుతోంది? 1 సంవత్సరం జరిగింది. ఆ కోటలోనే ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయట. మరి యుద్ధం రోజంతా చెయ్యరుగా, యుద్ధం చేసుకుంటారు, మళ్ళీ ఆహారం కావాలి. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు జనక మహారాజు గారు. అయితే మరి సంవత్సరం దాటింది, ఇక లోపల తినటానికి ఏమీ లేదు, యుద్ధం చేసి చేసి అలసిపోతున్నారు. అప్పుడు జనక మహారాజు గారు ఒక దగ్గర కూర్చుని తపస్సు చేసి దేవతలను ప్రాధేయపడ్డారు. మరి భగవంతుడా, నాకేమిటి పరీక్ష? నా కూతుర్ని నేను ఎవరికైనా ఇవ్వాలి అంటే మరి వాళ్ళు ఏ స్థానంలో ఉండాలి అని అనుకోవడం తండ్రిగా నేను చేసింది తప్పు కాదు కదా. మరి వీళ్ళందరూ ఇలా వచ్చి ఒక్కసారిగా యుద్ధం చేస్తే నా వల్ల కావట్లేదు అని ఆయన ప్రాధేయపడ్డారు. అప్పుడు దేవతలందరూ సైన్యాన్ని పంపించారట, అంటే దేవతా సైన్యం. ఆ దేవతా సైన్యం వచ్చిన తర్వాత ఇంకేముంది, ఇక్కడ ఉన్న ఈ రాజులు వాళ్ళ సైన్యం వాళ్ళందరినీ కూడా దేవతా సైన్యం తరిమి కొట్టారు. తరిమి కొట్టిన వెంటనే వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు జోలికి రావట్లేదు. కానీ అమ్మవారికి ఎవరినో ఒకరిని ఇవ్వాలి కదా, అయ్యవారి చేతిలో పెట్టాలి కదా. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు సరే మరి నేను చూపిస్తాను అన్నారు, తెప్పించారు. ఇప్పుడు కూడా సరే ఎక్కుపెట్టు, ఆ తర్వాత సీతనిచ్చి వివాహం చేస్తారని విశ్వామిత్రుల వారు అనలేదు. రాముల వారు చూశారు. చూసిన తర్వాత తన ధర్మం కదా క్షత్రియుడిగా, అందుకే ఒక్కసారి గురువుగారి వైపు చూశారు. నేను ఈ ధనుసుని ఎక్కుపెట్టవచ్చా అని అడిగారు. అప్పటి వరకు ఆయనకి తెలియదు ఇటువంటి నియమాలు ఉన్నాయి, అంటే ఇలా చేసినట్లయితే సీతను ఇచ్చి వివాహం చేస్తారు, ఏమీ తెలియదు. సరే ఎక్కుపెట్టు అని విశ్వామిత్రుల వారు సైగ చేశారు, ఆజ్ఞ ఇచ్చారు. గురువు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అప్పుడు శివధనుస్సుని అమాంతంగా తీసి దాన్ని ఎక్కుపెట్టడం ఏమిటి, అది ఎక్కుపెడుతూ ఉంటే అది పగిలిపోయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారట. కేవలం రాముడు, లక్ష్మణుడు, అలాగే జనక మహారాజు, విశ్వామిత్రుల వారు వీరు మాత్రమే వారు స్పృహలో ఉన్నారు అంటారు. అలా ఈ విచిత్రం జరిగిన తర్వాత మరి యోగ్యుడు పరబ్రహ్మ స్వరూపం ఈయనే అని అనిపించింది జనక మహారాజు గారికి. వెంటనే నేను నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను అని అన్నా రామచంద్రమూర్తి ఎప్పుడు ధర్మం తప్పరుగా. ఆయన అంటారు, వివాహం చేసుకోవడానికి నాకు అధికారం లేదు, పిల్లని నాకు ఇవ్వడానికి కూడా మీకు అధికారం లేదు, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారుగా. ఆయన వస్తారు, ఆయన మాట్లాడతారు, ఆయనకి నచ్చితే ఆయన చెప్తే అప్పుడు నేను చేసుకుంటాను అని అంటారు. తర్వాత మనకి తెలిసిందే కదా. ఈ రకంగా ఈ శివధనుస్సు అన్నది జనక మహారాజు యొక్క వంశంలో ఉంటూ మళ్ళీ అంటే శివునికి విష్ణువుకి అభేదం లేదు. శివధనుస్సు మళ్ళీ ఎవరు తీయగలుగుతారు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అన్నది ఇక్కడ రామాయణంలో మనకి కనిపిస్తుంది. నమస్తే.